కల్పాలు ఉంటాయి. అందులో మన శ్వేత వరాహం అనేటువంటి ఒక కల్పమట. అలాగే ఈ కన్యాదానం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటి ఫలితం ఇస్తుంది, సామాన్యమైనటువంటిది ఫలితం కాదు. అంటే మనం చేసి మనకి తెలియకుండా ఉండేటువంటి పాపాలు ఎంతగా ఉంటాయంటే కొండ లాంటివి ఉంటాయట. ఉదాహరణకి నేను చెబుతాను, సాధారణంగా ఆదివారం రోజున కొన్ని పనులు చేయకూడదు అని చెబుతారు. ఉదాహరణకి ఆదివారం రోజున సూర్యోదయం పూర్వమే నిద్ర లేవాలి అని చెప్తారు. అలా నిద్ర లేచిన తర్వాత సూర్య సంబంధంగా ఏవైతే ఉంటాయో ఆ ఆదిత్య హృదయం కానీ మిగతా సంబంధమైనటువంటి సూర్య సంబంధమైనటువంటి అవన్నీ కూడా చేసుకోవాలి అంటారు. అంటే ఉదాహరణకి గోళ్ళు కత్తిరించుకోవడం కానీ అలాగే జుట్టు కత్తిరించుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదట. అంటే ఇటువంటివి చేస్తే ఎంతటి పాపాన్ని పొందుతారో చెబుతున్నారు. అంటే భూలోకం దగ్గర నుండి సూర్యలోకం వరకు కూడా మనం సంవత్సరాలు 1000 సంవత్సరాలు కనుక మనం ఆ యొక్క పాపాన్ని అనుభవిస్తే అప్పుడు ఒక నువ్వు గింజ భూమి పైన పెడతారట. అంటే ఈ భూమి గింజ ఎప్పటి వరకు వెళ్ళాలి, సూర్యమండలం ఎప్పటికి చేరుకోవాలి అంటే అప్పటి వరకు కూడా ఈ యొక్క జీవి ఈ నరకంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడట. మరి అలాంటిది తొలగిపోవాలి అంటే ఏమిటి? దానికి కన్యాదానమే శరణ్యం ఉన్నారు. ఈ కన్యాదానం అంట మనం చెప్పుకున్న ఈ నువ్వు గింజ భూమి నుంచి సూర్యమండలాంతర మధ్య అయినటువంటి ఆ నారాయణ వద్దకు వెళ్ళినంత కాలము వాడు పాపలోకంలోనే ఉంటాడు కదా. అలా ఈ కన్యాదానం చేస్తే ఇదే భూమి దగ్గర నుండి ఆ చంద్రమండల పర్యంతం ఒక్కొక్క వడ్ల గింజని నువ్వు గింజని మనం పోలిస్తే ఇది ఎంతకాలం పడుతుందో అంతకాలం కూడా వాడు స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు అన్నారు. కన్యాదానానికి అంత శక్తి ఉంది అంటారు. అందులో మనకి ఈరోజు మనం చేసేటువంటి కళ్యాణం సాధారణంగా ఏదో ప్రతి కళ్యాణం చేస్తున్నాం, ప్రతి దేవతా కళ్యాణం చేస్తున్నాం, అందులో ఇదో దేవత కళ్యాణం అనుకుంటే పొరపాటు. ఎందుకంటే దేవతలోకెల్లా గొప్ప అన్యోన్య దాంపత్యం కలిగినటువంటి వారు ఎవరు అంటే సీతారాములే. వీరిని చూసి అంతటి గొప్ప శివుడు కూడా సగ భాగాన్ని ఇచ్చేశాడు భార్యకి. అంటే ఎంత గొప్ప విశిష్టత అంటే కేవలము కళ్యాణము మన ఇక్కడ జరుగుతుంది కదా, ఈ కళ్యాణము అనేటువంటి పదము ఏ దేవతకి కూడా లేదు, కేవలం రాముడి మాత్రమే ఉంది. అంటే అలాగే అంటే ఈ కళ్యాణం అనేటువంటి పదము ఏ దేవతకి